అండి. హలో అందరికి. మళ్ళీ వచ్చేసినాం మా దాంట్లోకి. అయితే నేను చెప్పినా కదా చికెన్ పచ్చడి చేసి చూపిస్తా అని చెప్పి, అందుకే కానీ ఎంత వెతికినాము. అక్కడి నుంచి మన హైత్ నగర్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చినాం. కుంట్లూరు రోడ్డు, బొమ్మల గుడి, తర్వాత కొత్తగూడ చౌరస్తా, అక్కడ కూడా లేక మొత్తం పోచింపల్లి. నాటుకోళ్ళు దొరకలే, తెల్లకోళ్ళు దొరకలే. బ్రాయిలర్ చికెన్ తెచ్చేసినాము. ఇంకా సరే కొంచెం చూపెడతాంలే అని చెప్పి అయితే ఇక ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినాం. ఫస్ట్ ఇంకా రాగానే నా బిడ్డకి పూలు తెంపి పెట్టినా. జనరల్ గా నేను మా మమ్మీ పెట్టుకోవడం చాలా తక్కువ, మన చెట్లోటివే. కానీ చెట్లోటివి అసలు ఈ రోజు వాతావరణం ఎంత బాగుంది తెలుసా అండి, ఆహ్లాదంగా. అప్పుడప్పుడు సన్న తుప్పరు, అంటే వర్షం పడుతుందా లేదా అన్నట్టుగా పడుతూ చల్ల గాలి హాయిగా ఉంది. ఇగో ఇది తెంపుతుందా, తెంపుకో, ఇది తిను. ఎందుకు మామకి ఇస్తా. ఇగో నాన్న తినేసి కడిగిస్తా ఉండి. ఇగో అమ్మా, ఇది కడిగి నువ్వు తమ్ముడు తినండి. ఆకుకూరలు ఫ్రెష్గా ఉన్నాయి నాన్న. అక్క నిమ్మకాయలు తెంపుకురా నాన్న. పల్లవి వేరే దాన్ని పల్లవి నిమ్మకాయలు తెచ్చుకో. వర్షం స్టార్ట్. వర్షం పడే లోపు నిమ్మకాయలు తెచ్చుకొని వద్దాం. మమ్మీ ఏమో పచ్చగడ్డ అంటారు, ఆకుకూర తెంచుకుంది. మేమైతే పోతున్నాం. ఇంకో వర్షం ఆల్రెడీ పడుతుంది. పైన చూపి మబ్బు చూడు, అసలు మబ్బు అండి. ఫుల్ వేసుకుంది. నాకు తెలిసి ఫుల్ వర్షం ఇప్పుడు దంచి కొడుతుంది. అంత వర్షం పడుతుంది. వాతావరణం అయితే ఎంత హాయిగా ఉందంటే, ఇది కదా అసలు. ఇలాంటప్పుడు తెలుసా రావాలి ల్యాండ్కి. ఇలాంటప్పుడు వచ్చి ఎన్ని గంటలు వండుకున్నా, ఆ పొయ్యి దగ్గర ఎంత సెగకు ఉన్నా హాయిగా అనిపిస్తుంది, ఆహ్లాదంగా కూడా ఉంటుంది. ఆ లాస్ట్ చెట్లు ఎన్ని పిచ్చుకలు ఉంటాయి తెలుసా, సౌండ్లు చెట్లు. అవును, అది కాదు, చెట్లు బాగైనాయిరా. ఎందుకు గ్యాప్ అనిపిస్తుంది నాకు చాలా రోజులు అయిందా. నేను చాలా లేగా జామ చెట్లు కూడా మళ్ళీ వెళ్ళినాయి, పూత వెళ్ళినాయారా. మళ్ళీ ఇంకా వస్తుంది. ఇంకా వర్షాకాలంలో ఇక ఆ చెట్లు అక్క 100 పిచ్చుక గుళ్ళు ఉన్నాయి అక్క ఆడ, మన చింత చెట్టు. అవునారా. అవును, ఏందో సౌండ్. పండ ఇది పండేరా. చూడు, కాదేమో. కాదురా, చూస్తే కలర్ అట్లుంది. నీ చెట్టు వస్తుంది. అది కాదురా, చింత చిగురు ఉన్నట్టుంది కదరా. పోతే బాగుండుగా. నువ్వు నేను కప్పి ఇక్కడ కూడా ఉంది. కాలే కప్పి గూడ్లు కనిపిస్తున్నాయి. చింత చిగురికి ఎందుకక్క పిచ్చివి. ఇక మన ల్యాండ్ లో అన్ని విక్కబోతున్నాయి, చిన్న చిన్న పిచ్చుకలు పోయి ఆడ గుడి కడుతున్నాయి. కొబ్బరివి బాగా విక్కబోతాయిరా, కొబ్బరి పీచులాగా. ఏమైనా ఉన్నాయా పండ్లు, ఎండాకులు గానీ. ఇది కలర్ అయితే బాగా షైనింగ్ వస్తున్నాయి. నిమ్మకాయలు ఏడున్నాయిరా. ఇవన్నీ లోపల చూసినావు ఎన్ని ఉన్నాయో. కాయలేనా ఇవి? కచ్చి కాదు, కచ్చి గిచ్చి ఏముంటాయి. పెద్ద సైజు దించేనా. ఇదిగోండి నిమ్మకాయలు అయితే తెంచిన. ఎన్ని ఉన్నాయంటే 3, 6, 7 ఉన్నాయి. ఇంకో 3 తెంచుతా. అటుపక్క కూడా ఉంది కదా నిమ్మ చెట్టు. నిజంగా అండి, నిమ్మకాయ కాయలు ఎట్లా తెంచుతారు అసలు. అందుకే అంత రేట్లు, 5 రూపాయలు 10 రూపాయలు అని పుచ్చుకోవైతే వస్తుంది. ఆల్రెడీ నాకు 2, 3 పుచ్చుకున్నాయి ఇప్పటికిప్పుడే. కర్బూజ చూసావరా ఎంత ఉందో గిత్త. ఆకుకూర కూడా ఉంటది మన ల్యాండ్ లో. అది మనం వేసింది కాదు, అది కాసింది. మనం వేసింది కాదు, అది కాసింది. దీనికి అసలు దీనికి ఒకటి కూడా కనిపిస్తలేదు. అక్కడ ఆ చెట్టుకుంటాయి. ఇదిగోండి, ఇది చూసిరా ఎంత పండైనా ముట్టుకుంటే పిసిపిస్తుంది. తెంచుతా. ఇక్కడ చూడండి, ఇవి కూడా ఏం కాదు ఇంకా ఉండు. ఈ లోపల ఉంది. ఇగో ఇది. అవునరా.
చెట్టు పైన పండ్లు అయితే ఎంత బాగుంటాయి కదా మస్తు టేస్ట్ ఉంటుందిరా. మనం పక్కన మాగబెట్టే కంటే చెట్టు మీద అయ్యే పండు. ఇంకో అదేంట పెద్దగా ఉంది అది. ఇది అవి కావు చిన్నగా. 7 దించిన మమ్మీ చాలా మమ్మీ. ఇవేం తెంపుతున్నానా ఇవి 2 అయినాయి మమ్మీ. 2 అయినాయా? ఇగో తోటకూర చూడండి. అగో అక్కడ చెట్లలో 4 చెట్లలో మొదట్లో నాకేమో ఇది మస్తు ఇష్టం. అరే తోటకూర అని కళ్ళు కనిపించకుండా ఇది కూడా ఏమో తెచ్చినా. ఇదేంది? తోటకూర కాదా? తోటకూర కాదు. నాకు చించి అక్క సగం సగం తిన్నాం. అడగాలనా? లోపల తెచ్చినా కాయలు. ఇంకో 2-3 నిమ్మకాయలు. పనసకాయ రాలిందంట, గాలికి పడ్డదంట. అవునా? కోటయ్య తెచ్చాడు పెట్టినట్టుండు. ఒక 2 దీకే రాదు. ఎంత డర్రక్కని చిన్న వద్దులేమ్మా, అవే చాలానా అమ్మా పల్లవి? ఒకటి పెద్ద దించురా, చిన్న దించుతారా? పెద్దవి కదా అంగో ఆడ ఆడ ఆ లోపల ఇవా కుచ్చుకుంటున్నాయిరా, చేతులు చూసుకో. కష్టమే కదరా, కుచ్చుకుపోలే మొత్తం. 10 సార్లేపా. అది చూడు ఉబ్బురైంది. మామిడి చెట్టే కదా అది. మరి ఎందుకట్లా వదిలేసింది? కింద కింద కట్ చేస్తే బాగుంది కదా. బాగానే ఉంటుంది. ఏంటిమ్మా ఇవి అవ్వలే పప్పి? అవి ఇది అయ్యింది జర్ర, ఇంకా పూర్తిగా కానీ రేపటికి అవుతుంది. నన్ను ఆకుర ఇవి తెంపుతా మళ్ళీ సారికి అవుతుంది. పట్టుకోనికే నీ చేతిలో జరిపినాయిగా. ఇంకా వద్దులే అమ్మ, కాలే తెచ్చుంటే బాగుండేది. అది అయ్యింది. ఇది చూసినా ఎంత సైజు ఉన్నాయి అదే అంటున్నా నేను. బాయ్ ఏం రకం మమ్మీ ఇది? మమ్మీ వెనీషా కాదు, అది కానీ అది కాదు. నాకే ఇది ఆకుర కాదమ్మా, అదే రావి అల్ఫాన్సోనే. ఇది కూడా వీళ్ళిద్దరు ఉంటున్నాను లెక్కే చేయరు స్వామి. పట్టుకుంటేనే అది చూడంగానే కలర్ చూడంగానే కన్నీట్లో పోతుంది. చూడరు మీరన్నా చెప్పుర్రి. నా పిల్లలు అయితే వాళ్ళ అక్క తమ్ముడు ఉంటే నన్ను లెక్కనే చేయరు. ఇక వాళ్ళకే దొరుకుతాయి ముచ్చట. అది కాదు మమ్మీ, నువ్వే కనుక్కో. ఇంకా నేను అబ్బేడ కనుక్కుంటాం మమ్మీ. ఇంకా నాకొద్దు. సగం మనం కడిగిస్తా అంటే అట్లనే తింటున్నావు నాన్న. లోపల తినేస్తాం మమ్మీ. నేను మామిడి పండు తిని తింటా. వర్షం పడ్డది అయినా మామిడి పండు తినుమా. మామిడి పండ్లు అయినా బాగుంటాయి. మొన్న తెంపినా కదా మామిడి పండ్లు అన్నీ ఇక్కడే పెట్టేలేనా. ఇప్పుడు అసలు అయినాయా లేవో చూడాలి. ఇగో అట్లుంటా మనలే అన్నీ మాగుతున్నాయి నాన్న ముక్కలు. పట్టుకోవా మాగట్టు తింటుద్దామా. చిన్న చిన్నవి పెంచుతున్నాము. ముదిరిపోయినా మాగుతున్నాయి. ఇగో చెట్టు పైన మానిచ్చే రాదా అమ్మ? మళ్ళీ వచ్చే వరకు ఉండనే రాదు మమ్మీ. తీసుకొని ఆడబెట్టే బదులు చెట్టు మీద అయిపోయిగా 2-3 రోజుల్లో మనం మాగిపోతాయి. తోటకూర ఎంత బాగుందో, నాకు ఇప్పుడే ఊరిలో వస్తున్నాయి. అది ఏంటిది తోటకూర బాగుంది. గిత్తనే అవుతుందిగా అమ్మ. అది గుడ్లు వేసుకొని చేసుకోవాలి. అవును. చెట్టు మీద అవనీలే అమ్మాయి. ఆడ పెడదాం అయిపోతుంది. వీడొక కాయ ఇది ఏందో ఇది. ఇది బేనిషా? అది అల్ఫాన్సోనేనా అక్క? అల్ఫాన్స్ అంటే మస్తు రేటు అమ్మ. అది మ్యాంగోస్ కింగ్ అది. అవును. అది కాదమ్మా, షైనింగ్ వచ్చి ఇట్లా వచ్చింది చూసినా. మీరు 2 కలర్లు కనిపిస్తుంది. పండు పండు పడ్డది చూడు. అది పండు రెడ్ అవుతుంది. పండు ఎంత పండు. అక్క చేతులు ఖాళీ లేవు. నాకు ఒకటి మమ్మీ. అన్ని పండ్లు అయినాయి అక్క. వాసనలు. అరే చిన్నప్పుడు ఇదే డైలాగ్ మమ్మీకి అన్నా నేను.
చిన్నప్పుడు ఎందుకంటే మనకి ఎన్నడూ తెలుసు లేదంటే మామిడికాయలు ఈ వాసనలు పప్పి మనం చిన్న ఉన్నప్పుడు ఊరికి పోయినప్పుడు పోయినప్పుడు ఇంట్లో సేమ్ ఇదే డైలాగ్ మా మమ్మీ ఒక వీడియోలో చెప్పినాక నేను వాసన చూసే అబ్బా అబ్బా అని 4 సార్లు పీల్చి అసలు అబ్బాయి ఎట్లుండే ఉంది చిన్న ఉన్నప్పుడు ఇట్లా పోయినప్పుడు ఇట్లా ఉంటుండే మమ్మీ ఈ చెట్టు కింద ఈ చెట్టు కాయలేదు మనం ఆ రోజు తెంపి పడేసింది కదా. ఇంకేం పనులు లేవా మీడ ముఖం మీద పడ్డ పుండు అవుతుంది. అవునా అమ్మాయి ఒక రోజు అవి కూడా తెంచి మాట్లాడదు ఇటుకీడేమో వచ్చిందా మీడ ఫంగస్ ఏదో వాడా ఫంగస్ చూసినమ్మా మాగుతున్నాయమ్మా ముక్క మాగినట్టు తెలుస్తామ్మా అంటూ వద్దంటావు మళ్ళా చెట్టు మీద మాగితే ఇంకా టేస్ట్ వస్తుంది మమ్మీ. ఇగో ఇది సగం మాగే ఇప్పుడు ఇవి చూడు మమ్మీ ఇంట్లో మాగిన దానికంటే ఇవి మస్తు టేస్ట్ మస్తు టేస్ట్ ఉంటాయి చూడు కలర్ఫుల్ గా పట్టింది అక్కడిని ఈ జంట ఇవ్వంటి ఇవేనా అక్క జంట అంటుకొని జంట ఎవరు ఎత్తి మాట్లాడద్దా అమ్మమ్మ లేదని ఇగో జోబులు పెట్టుకో కాలు వస్తే మాట్లాడు అమ్మమ్మ పని మీద ఉంది తర్వాత చేస్తుంది ఎవరు కనుక్కో ఫస్ట్ అరిటాకున్నానా మళ్ళీ వచ్చి చంపుకొస్తావా నువ్వు వచ్చి చంపుతారా గూటిలో ఒక కాయ ఉంది పచ్చగా ఉంటే మైనేయమనుకున్నాను ఇగో ఏడా ఉంది నా ఆకుకూర ఇగో ఇట్లా చెట్లు మొదట్లలో ఉండేటి తెంపినాను అవి పక్కన తెంపలేకే అది ఎంత ఉంది మమ్మీ ఏమో ఎంత పొలం పెట్టినాను దీనికి ఇప్పుడు ఇవన్నీ పట్టుకురావాలి మళ్ళా ఏడ కూడా ఉంది పొట్టి చూడు పప్పి ఏం చేస్తున్నావే ఏం చేస్తున్నావు పొట్టి బా ఈ చెట్టు ఎప్పుడు ఇంత అయింది మమ్మీ ఈ చెట్టు మమ్మీ కొబ్బరి చెట్టు చూడు చిన్న పిల్లలు ఉండే అప్పుడు ఎరువు గిరి వేసినాం కదా తల్లి ఆడుకుంటావు ఉరుములు మెరుపులు ఏమరా ఉరుకుతున్నావు మరా ఉరుకుతుండ అటు ఇటు Mamma così va. పండా చూసిరా ఫ్రెష్ తోటకూర ఇది మనకు ఊర్లలో తప్ప సిటీలో దొరకదు అస్సలు ఇవేంటివి పిల్లలు వస్తే అన్నీ చికెన్ పచ్చడి అండి ఈరోజు బ్రాయిలర్ కొడితే ఎవరు పెట్టని విధంగా ఇంకా అదే ప్రాసెస్లో నాటుకోడి చికెన్ అది అనుకోవాలంటే కానీ మమ్మీ మస్తు చేస్తుంది మీరు అసలు అది సింపులే ఉంటుంది కాంప్లికేటెడ్ ఏమి ఉండదు అబ్బా అప్పులు చూడండి వంటలే రాని వాళ్ళు కూడా వేసుకొని తినచ్చు సూపర్ టేస్ట్ స్పూన్ చూడు ఇగో ఇట్లా వేసుకొని
ఇంతే ఇంకా సేలేకపోవడం. ఇగో పూలు చూడండి అసలు అంతా ఆరెంజ్ కలర్ అబ్బా మా ఎంత బాగున్నాయి చూడనా. మనీ ప్లాంట్ కూడా తీగలు తీగలు ఎట్లా వచ్చిందమ్మా. ఇదేంటిది అబ్బా మనీ ప్లాంట్ ఏందనే ఇట్లా కుచ్చులు కుచ్చులు ఎంత బాగా వచ్చింది. ఇగో ఇది కూడా మొగ్గ రెడ్. ఇగో ఇవి ఇగో తులసి వస్తున్నాయి ఇక్కడ. ఇది పువ్వు కూడా వచ్చిందమ్మ నువ్వు పెట్టింది. ఏది ఇది ఎల్లో కలర్ ఒకటి రెడ్ అవి. గడ్డి మొదలు లేస్తే మంచిగా అట్లా పప్పాస్ చెట్లు కూడా బాగానే పెరిగిపోతున్నాయి రోజు రోజుకి పెద్దగా అయిపోతూనే ఉన్నాయి. చూస్తూ మన కళ్ళకి మనకే ఇట్లా పచ్చగా అయిపోతున్నాయి. అవి నిగడకపోయినాయి చూడు మనం పెట్టినట్టు. ఇగో ఈ నల్లేరు చూసిన వైద్యులు వచ్చేసింది మొత్తం. అవును ఇదంతా మానైపోతుంది. ఇగో ఇంకా కథ ఇక చెట్టుకి ఒకేసారి ఎగ్దమ్ మధ్యలో చూడు యాప్ చెట్టు అంతా అంటకపోతుంది. తమలపాకు కూడా ఎంత బాగా వస్తుంది. ఇగో వచ్చింది చూడు మధ్యలో నల్లేరు నుంచి కాడ. తమలపాకులు కూడా మధ్యలో ఇగో మధ్యలో స్టార్ట్ అయినాయి నాన్న. మధ్యలో కొమ్మలు స్టార్ట్ అయినాయి. ఇగో ఏడా ఇప్పుడు ఈ వర్షాలకి ఇంకా మొత్తం దగాస్మాతుగా పెరిగిపోతుంది. చెట్లన్నీ కూడా మస్తు పెరిగిపోతాయి. మనమేం వంటే స్టార్ట్ చేయలేదు ఇంకా. చల్లగా బాగుంది. వంకాయలు బెండకాయలు వేసి పులుగురు చేస్తా. దొండకాయ వంకాయ బెండకాయ తింటున్నామ్మా. మామిడికాయ దాన్ని తినవద్దా పొట్టిదాన్ని ఇక్కడ పెట్టినా నా కింద. ఈ మట్టిలో ఏంది ఇది నేల ఇంత మంచిగా. ఏంటిది మ్యాంగోస్ ఉన్నాయినా చాలా. మొన్న మాగబెట్టినావు చాలా తెంపినా కదా. మొన్న తెంపినవన్నీ ఇక్కడే మాగేసేసిపోయినా అండి. ఇక్కడే వేసేసిన. చూడాలి ఎన్ని మాగినాయి ఎన్ని లేదు చూపిద్దాం మన వాళ్ళకని. వంకాయలు అయితే ఎన్ని దింపినా వస్తూనే ఉన్నాయి. మస్తుగా వస్తున్నాయి. ఇవి ఇంత మాన్లు అయిపోయి కాసి మనకు కాయలు ఇస్తూనే ఉండేటట్టుంది. మామిడికాయ పచ్చడి పెట్టాలమ్మా. పచ్చడి పెట్టాలో మళ్ళీ చూడు పెట్టుకుంటాం. చికెన్ పచ్చడి అయిపోయినాక మామిడికాయ పచ్చడి. ఇవన్నీ పచ్చడి కాయలు మనకు వస్తూనే ఉన్నాయి. ఇది 24 hours వస్తూనే ఉంటాయి. ఇగో ఈ మాగిన కూడా మస్తు టేస్ట్ అండి. ఇది 5 కాయలు గుర్తుంది ఇక్కడ. ఇట్లా ఒక 5 కాయలు కోసి పెట్టుకున్నామంటే మాకు మస్తు పచ్చడి. ఆడ గుర్తు ఇట్లా 5 కాయలకు తక్కువ ఉండనే ఉండవు. ఇది దింపుకొని పోయి ఇంకా వంట స్టార్ట్ చేస్తా. చెట్టు పెట్టినా ఈ చెట్టుకి ఫ్లవర్స్ చూడు మమ్మీ. అసలు కండ్లకి చూడనీకే చూడు మమ్మీ. అసలు వీటి కలర్
కలరు అట్లుంది మనకి కలర్ కళ్ళకి మస్తు ఇట్లా ఆకర్షణ బ్రైట్ గా అది. చెట్టు కూడా చూడు ఇప్పుడు పెరిగే కాడికి వచ్చింది అవును పెరుగుతుందమ్మా ఇంకా ఇప్పుడు మానేపోతుంది. చచ్చిపెట్టట్టుంది కదా వస్తుందిలే అమ్మ, ఏం కాదు బతుకున్న చెట్టుని చూసినా ఏం కాదులే అమ్మ వస్తుంది. ఇక్కడ అవకాశం లేదండి. ఇక ఇక్కడ ఇదైతే బాదం చెట్టు, ఇక్కడ బాదం అయితే చెట్టు. మనకు మొత్తం ఇదంతా కవర్ అయిపోతుంది. రాయి మొత్తం కవర్ కానీ వస్తుందా అమ్మ అది? ఇంకోటి ఏ చెట్టుకు కూడా అడ్డం పడకుండా వస్తుంది నాన్న. ఎందుకు రాదు? అంటే చీలు ఈ రాళ్ళలోకి పోతాయా మేర్లు? దీనికి మంచిగా ఇట్లా పెట్టి తాడు కూడా కట్టలేడు చూడు. ఒక తాడు కట్టితే అటు ఇటు కదలకుండా. ఏడి ఎటుపోయి కోటయ్య. అయితే అక్కడ ఉండే చెట్టు తీసి ఇక్కడ పెట్టి అది అక్కడ పెట్టమన్నాము. సరే ఇది రాకపోయినా సరే చూద్దాంలే అని. కానీ రావాలి, వర్షం పడిందంటే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మట్టి ఉంది బాగా, రాయి లేకుండా. ఇంకా పక్కన ఎక్కడ పెడదామన్నా మనకు సరిగా లేదు. సరే ఇక్కడ బాదం చెట్టు వస్తుంది, మొత్తం ఇట్లా వస్తుంది కదా. అక్కడ ఒక గన్నేరు చెట్టు, ఇక్కడ ఒక గన్నేరు చెట్టు. మనకు రాగానే వెల్కమ్ చెప్పినట్టు బాగుంటుంది కదా. ఇట్లా రూమ్ పక్కన ఒకటి అక్కడ ఒకటి అన్నట్టు. అది మెల్లగా కదలకుండా తీసి ఇటు పెట్టేసి ఇవాటి పెట్టేసి అని చెప్పినాము. ఇక ఈ చెట్టు ఆ చెట్టు పీకేస్తాను. ఆ చెట్టు ఈ చెట్టు ఏదమ్మ? తోటకూర చెట్టు. ఇదేమేమమ్మి వచ్చినట్టే వచ్చింది, మళ్ళీ ఏం పతాకు ఏంది రాలే. ఇది వచ్చింది నా నీకు. అరే మళ్ళీ ఎండిపోతుంది. ఏడుంది ఇగో. ఇది చూడండి గంగవాయిలకు మొత్తం ఊర్లో ఉంటే అయితే అమ్ముకుంటుంటుండే, అది అమ్ముకునేటట్టు. దొండకాయలు దంపుతానన్నా. పొడుగ్గా బాగా వచ్చినాయిగా దొండకాయలు. హైబ్రిడ్ మన కోట టేస్ట్ చూసుకుంటే మనం తెలిసి ఈ పూల చెట్టు కూడా ఎంత బాగా చూడమ్మా, చూడ ఎట్లా వెళ్ళిందో పైకి. ఇగో వర్షం పడుతుంటే ఎంత బాగుంది. ఇవి పట్టుకో. దొండకాయలు దింపి టవల్ అయినా గుర్తు తెచ్చుంటే బాగుంటుంది కదా. ఇది మధ్య పట్టకనే తెచ్చినా కానీ ఇవి బతికినాయండి. ఏమో చూద్దాం నాతో. ఇవైతే అండి హైబ్రిడ్. ఇది సెకండ్ టైం దింపుతున్నాము. పొడవుగా కాయలు, లేతగా. అసలు ఈ దొండకాయలు బిర్యానీ చేసినా కూడా ఎంత బాగుంటుందో కాయలు వేసి. మన ఇంట్లో పాతింట్లో ఇంతంత సైజే ఉంటుండే, గుర్తుందా నీకు? నానమ్మ వేసిన చెట్టు, మా అత్తమ్మ వేసిన చెట్టు. నా పిల్లలు పెద్దగా అయ్యే వరకు, మేము ఇల్లు కట్టే వరకు ఉండే. చచ్చిపోలే, కాస్తూనే ఉండే. అది కూడా నాన్ స్టాప్ కాయలు, ఎప్పుడు ఆగకపోయేది నాన్న. అవునా, మాకు గుర్తుంటుండే ఎప్పుడు దొండకాయ. అసలు నేనైతే అసలు బాక్స్ లో అయితే మొత్తం అదే అమ్మ ఇచ్చేటాళ్ళకి ఇచ్చేదాన్ని. ఇష్టం ఉంటుండే నువ్వు చేసే ఫ్రై. ఉత్తగా ఇట్లా దగ్గరికి ఏం చేసి బాక్స్ కట్టేస్తుంటే అందులో అన్నం కలిపేసి. అయ్యా బా వర్షం పడుతుంది, చినుకులు. నేను ఇంకా ఈ తెంపే కాడనే ఉన్నా. ఇంకా పోయి కూర అది ఏంటిది చికెన్ పచ్చడి చేసి ఇంటికా నుంచి అయితే కొంచెం కర్రీ అది తెచ్చినలే కానీ రైస్ అది. ఏందో సౌండ్ రేకులు కొడుతున్నట్టు. ఇది అటు మన ల్యాండ్లోకి కూడా పోతుంది, అటువైపు కూడా. అటు కూడా మనదే కానీ పోతుందేమో.
చూడండి అసలు మనవి ఎంత ఇట్లా తింపుకున్నా, ఎంత ఇట్లా చేయాలని ఎంత ఓపిక అంటే ఎంత ఇష్టం అనిపిస్తుంది, ఎంత మంచిగా ఎన్ని కాయలునే ఉన్నాయి, తింపుతుంటే వెళ్తున్నాయి. ఇటు పక్క ఉన్నాయి ఇంకా ఉన్నాయా? ఇగో ఇవన్నీ బెండ చెట్లు పెట్టినామండి వారపుంటే. ఇది చూడండి గంగవాయిలాకి ఎంత ఉందో. ఇక మనం తినలేం ఊరికే, ఎప్పుడో ఒకసారి అంటే తినచ్చు. కానీ వాన అయితే స్టార్ట్ అయిపోయింది. గోరింటాకు చెట్టు చూడండి పెద్దగా అయిపోయింది, ఇంకా మనం తెంపుకొని పెట్టుకోవచ్చు. చెట్టు అయితే పెద్దగా అయింది. మునగ చెట్టు మనకి చిగురులు వచ్చినట్టు కొమ్మలు వచ్చినాయి, మళ్ళీ ఎండకు వాడినట్టు అయింది. ఇప్పుడు ఈ వర్షానికి తిరుక్కోవాలి. ఇప్పుడు ఇట్లనే 2-3 రోజులు వర్షం పడ్డది అనుకోండి, ఇక మంచిగా అవుతుంది. ఇక్కడ కూడా ఏమైనా ఉన్నాయా అని ఇటు వస్తాయి. మా వర్షం పడుతుంది, ఇక నా కొడుకు చచ్చిపోతాడేమో. కాయలు నాకు వర్షానికి హడావడికి కాయలు కంటికి కూడా కనిపించినట్లేవండి అసలు. కానీ ఆ కాయలు మస్తు వెళ్ళినాయి. అబ్బా వాతావరణం అయితే ఎంత బాగుందో. ఇది చూడండి మాగిపోయినట్టే ఉంది కానీ మాలే, మాగిపోయినట్టే ఉంది కానీ మాలే. అవి అవి కూడా మాగిపోయినట్టే ఉన్నాయి కానీ మాలే. కాకరకాయలు అవి ఉన్నాయి. అయితే ఇప్పుడు కాదు, ఇంకా వర్షం చూసినారు కదా. అబ్బా ఇక్కడైతే మన అమ్మవారి దగ్గర అయితే పడతలేదు. ఇక్కడ మరి పచ్చడి ఇక్కడ చేసినా రేకుల కింద చేయనా నాన్న? ఇక్కడ కొద్దిసేపటికి పడుతుందేమో మళ్ళీ. పడుతుంది నాన్న, ఎట్లాగో పడింది అనుకో మళ్ళీ అది అందులో వాటర్ పడితే కష్టం. మరి లోపల ఏం కాదు కానీ లోపల చేద్దాం. ఇక ఇండేటి అన్ని మార్చాలి కాబట్టి తీసుకోదాం. సరేపా అక్కడ పెట్టుకొని ఇద్దాం. చూసిరా నిగ లాడే తోటకూర, అగో దొండకాయలు, ఇగో మన ఈ చెట్ల మీదనే మాగిన మామిడి పండ్లు, ఇవి ముదిరిపోయిన తెచ్చిన. ఇవైతే మనం లాస్ట్ టైం తెప్పినాం కదండి, ఇక్కడే పెట్టేసి వెళ్ళాం. ఇగో ఇట్లా గడ్డేసి పెట్టిండు కోటయ్య, మంచిగా వేసి కట్టి ఇట్లా పెట్టిండు రూమ్లో. అసలు మాయనే లేదా చూస్తా. అయ్యో మాగినట్టున్నాయిగా, మా అయ్య వరకు తీసి మిఠాయి తీసేనా. ఇగో ఇట్లా ఒకసారి ఇట్లా కుమ్మరి మెత్త అయిపోవు గలీజ్గా, ఒకసారి ఇట్లా ఉంచేనా. అటు పో నువ్వు, అటు సైడు ఇటు సైడ్ ఇటు రావా అక్క. ఇగో మన ఫస్ట్ దేనిషా అబ్బా వేసి మళ్ళీ నీళ్ళు వేసేద్దాం. అరే బాగాలేదే, మంచిగా పొరలు వేసిండు మంచిగానే. కానీ ఇగో బేనిష్ అయితే ఇంకా మాగుతుంది, టైం పడుతుందమ్మ. ఇంకా అవి ముందు పెట్టి పెడతారు కానా. ఇగో ఇవి చాలా మాగిపోయినాయి రసాలు. ఇగో మళ్ళీ పొరలు వేసి పెట్టేసి. మా కోట ఏమో 2 రోజులు ఆగంగానే మేడం గారు ఖరాబ్ అవుతాయి అన్నాడు. ఇగో 4 రోజులు ఈ రోజు వస్తే ఇగో ఇవే వచ్చినాయి. గట్టి మంచిగా పొరలు వేసి పెట్టిండు, సేమ్ అటనే. అయ్యా మాగలేదు. ఇగో ఇదైతే తీసుకుంటా, ఇది కోసుకొని తింటా నేను. అట్లా ఎందుకమ్మ ఇది తింటానన్నా పచ్చిది తర్వాత. అల్ఫాన్సో ఇలా అల్ఫాన్సాలేమో ఇలా అదేంటిది కమాన్. ఇక మామిడి పండు, తియ్యేటి మామిడి పండు నీ ఫేవరెట్. ఇంక ఇవన్నీ మళ్ళా మా కోట అయితే నేపిస్తా, అయితే మా రాముడితో నేపిస్తా. నేను వెళ్ళి ఇంక వంట స్టార్ట్ చేస్తా. ఇదైతే వస్తుంది. ఇది ఫస్ట్ నా కొడుక్కి ఇవ్వాలన్నా మనమడికి ఇవ్వాలన్నా ఇద్దరికి ఇవ్వాలి.
కానీ ఒకటే బెనిష వచ్చింది. బేనిష ఒకటే ఉందా? అసలు బేనిష చెట్లు ఒకటే చెట్లు. నాన్న ఇది మస్తు స్వీట్ ఉంటుంది నాన్న. తిను. నాకు వద్దాం. ఏ తినరా తర్వాత ఏ అబ్బా ఇదేం పండు నాకు అసలు పేరే గుర్తొస్తలేదు. మన వాళ్ళు ఎవరో చెప్పినట్ట మస్తు టేస్ట్ ఇవి. ఇదేం పండు? పొట్టి రకం. పొట్టి రకం పులిహోరం లాగా ఉంది కానీ పులిహోరం కాదు. రసాలు కావచ్చు. అబ్బా ఎవరు కొట్టయా ఇలా నీకేం కావాలా తీసుకో. ఏం కాదు తీసుకో. ఫస్ట్ నువ్వే తినాలంట. ఒక్కాయ కాదు ఫస్ట్ నువ్వే తినాలంట మామిడి పళ్ళు. వాళ్ళు వేసిన పొరలు మక్కలేగా టైం పడుతుంది. వారం రోజులు పడుతుంది ఏం పడ. ఏం మమ్మీ అడు మనిషిలాగా అనుకో. దీనికి ఒక కథ వేస్తుండే అండి చిన్నప్పుడు. మా అమ్మ ఈ కథ ఏం వేసేదంటే ఇదే ఒరగడ్డ అమ్మ దగ్గరికి వెళ్ళి మోచేతులు కాంచి మొత్తం నాకినామంట, మూతంతా పూసుకున్నామంట, మొత్తం నాకినామంట, పచ్చగా గలీశాతులు చేసినామంట అని చెప్పారు. సెకండ్ తింటే ఎట్లా ఆ తీరుగా చెప్పేది. ఒరిగిట్లో ఉండేటి తీసుకొని తిన్నామంటే ఇట్లా చేసినామంట అని. ఏంది వా నేనేం చేయలేవా, ఏం చేసినావా, ఏంది అంటుంటే మామిడి పండు మే తింటామంటే మోచేతి కాడిపోతే నాకున్నామంటగా అంట. అది లెక్క ఆడుకుంటురా ఊర్లో కథలు. చిన్నప్పుడు ఏంటంటే ఇట్లా పిసుకొని ఇట్లా నాకుంటుండే, ఇట్లా కారిపోతే నాకుంటుండే. పిల్లలప్పుడు ఎట్లుంటుందండి. ఒరే ఏ పట్టి ల్యాండ్లోకి వస్తే వాళ్ళు నాకులేము అసలు. అబ్బా ఇది మసి బట్ట తెచ్చిన బట్టనే. ఇంకా పొయ్యి అంటిచ్చేసి ఫాస్ట్గా చెప్తాను కుకింగ్. మనకు ముందే లేట్ అంతా ముందే అయిపోయింది. నీకు అప్పటి నుంచి పిలుస్తున్నా. ఇగో కలుస్తాను. ఇగో తిను చూడు, టేస్ట్ చూడు ఒకసారి, కొరుకో. ఇగో అట్లుంటుంది బొలుగు పడకొకటి. నాకు ఎట్లనే బాగాలేదంట. దీంట్లో 4 వేలునండి. ఇలా 2-3 ఉన్నట్టు నేను నువ్వు అక్క తినేనా దాని ఒకటి తిని నాకు ఒకటి ఇచ్చిండు. ఇగో ఇది తీసుకో. అదే ఇది ఒక మ్యాంగోనేనా? ఇట్లుంది. ఇవన్నీ మ్యాంగోసే కదా మరి ఎందుకు ఎల్లు ఉంది? ఇది ఎల్లో కాకపోతే ఎట్లుంటది? అమ్మమ్మ స్వీట్ అయింది అంతే. తగ్గిపెట్టివా తీసుకురా. మన వంట స్టార్ట్ అయ్యే వరకు వర్షం అంతా స్టార్ట్ అయిపోయింది. మొత్తం చెట్లు అయిపోయి హాయిగా ఇట్లా కలుస్తున్నాయి. ఎంత బాగుంది కదా. మాటలు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు కానీ వాతావరణాన్ని ఆస్వాదించండి. మనకి వేసేది ఎట్లా మీకు కనిపిస్తుంది అంటే చూడండి. మాకైతే మస్తుంది ఆ సౌండ్, చల్లగా వాతావరణానికి. అయితే మా పిల్లలు ఇది గుండెకాయ కాల్చి అమ్మమ్మ అన్నారు. ఇక కాల్చిచ్చడానికి పంట మీద వద్దులే, ఇలా ఏం చేద్దామని చెప్పి కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ పిల్లల కోసం చేస్తున్నాం. అయితే నేను చెప్పినా కదండి మొత్తం చికెన్ కోసం అంతా తీసినామని. ఇంకా మనకి అది దొరికితే ఇంకా బ్రాయిలరే, మొత్తం చెస్ట్ పీసే, స్కిన్ లేకుండా స్కిన్ లెస్. ఇట్లా చేసి చూపిస్తా. మనం ఎంతైనా ఇట్లా చూడండి గాలికి అసలు ఇట్లా వస్తుంది. కూలర్లో వస్తాయి కదా కుక్కర్లు, ఆ టైప్లో. కానీ కనీసం మీకు వంట సౌండ్ కూడా వినిపించదు నాకు తెలిసి. ఇప్పుడు జరుగుతుంది ఇంకా తగ్గిపోతుంది. ఇంకా జర సేపు అయితే
వాసన కింద పోయినా వేడికి మంట అంటుకోదా లోపలికి. ఏమనుకున్నా మట్టిలోకి అడ్డం పెట్టుకోమా. ఏం కాదమ్మా, నా కొడుకు ఏది తెచ్చినా ఎండకు వానకు మనం వెళ్ళి రప్పు అంటే అప్పు ఉంటాయి కదా, అవన్నీ అన్నీ అక్కడ పక్కడే. ఇక ఇది నీళ్ళలో మించినా ఖరాబ్ అవ్వద్దు, ఏం చేసినా ఖరాబ్ అవ్వద్దు అని చేస్తాడు. ఎందుకంటే పెట్టిందంటే తినేది ఇది స్నానం చేసినప్పుడు కూడా అట్లనే ఉంటుంటుంది. అది వాటర్ ప్రూఫ్ అన్నట్టు. ఇట్లా బుచ్చిన పైన వచ్చినప్పుడు ఫోటో తీసుకొని అమ్మో వంట నేనే పెడతా అట్లా చేస్తారా యూట్యూబ్? నేనే పెడతా ఫోటో. అట్లా కాదు ఇప్పుడు వస్తుంది చూడదు. మామూలుగా అండి యూట్యూబ్ లో అసలు మాటరే ఉండదు. ఎక్కడో ఒక దగ్గర ఊరికే thumbnail. ఊరికే మా రాముడు నాకు తెలుసా పెళ్ళైన కొత్తల్లో నేను ఊరికే ఇట్లా చిలిపిగా కొట్టేటోడు అనేదాన్ని. వ్యూస్ వస్తాయి కానీ అది ఎక్కువ రోజులు ఉండదు. లోపలికి వచ్చి చూసి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. రాముడు కొట్టిండు అని ఇట్లా అంటే అట్లా రా జరుగుమా నువ్వు. అట్లనే అందరూ యూట్యూబర్స్ అంతే. ఇప్పుడు కేవలం ఇంకో కంటెంట్ తో సంబంధం లేదు. thumbnail అంటే మనం తెలివి పెట్టి కేవలం thumbnail మీదనే పెట్టచ్చు. మేము అట్లా చేస్తే అయితే చూడండి, చికెన్ వేస్తున్నా. ఆ, సరిపడా ఉప్పు. మామూలుగా నాటుకోడి తెల్లకోడి అయితే మనం కుక్కర్లో పెట్టేటట్టుండే, మనకి ఇది బ్రాయిలర్ కదా, సో కుక్కర్ అవసరం లేదు. అందుకే నీళ్ళన్నీ ఉడికే వరకు ఇలా ఉడికిస్తా. అంటే ఇప్పుడు ఉప్పు వేసి పసుపు వేస్తాం కాబట్టి నీళ్ళు ఊరుతాయి కావాలి. వస్తామ్మా. ఇది కూడా మాకు ఉంటుందమ్మా. సూపర్ ఉంటుంది అమ్మ. మమ్మీ చేసేది ఏది, మమ్మీ చేసేది ఏదైనా. మా మమ్మీ ఏదైనా డిఫరెంట్ స్టైల్ తెస్తుంది. నిచ్చెన లేవా కొంచెం? ఎందుకన్నా మా తమ్ముడు చేసేది ఏం తెలుసా, నిచ్చెన ఎక్కి వరకు చాలా ఎంత నువ్వే వేసినావా ఏంటి? అమ్మే డ్రోన్ పెట్టా. మొత్తం పడదు కదా. ఏడా కుంకుమ పైన ఫోరెడ్. ఏమో ఫోటో ఏమో వచ్చింది మొన్నటి నుంచి తప్పుతుండు. మేడం గుమ్మడికాయ బెల్లం అది తెచ్చినా మా ఊరి నుంచి, అది స్వీట్ చేయాలని నాకైతే రాదు. నా ఫోటోతో చెప్తుంటే చేస్తా. ఒక సైడ్ చికెన్ పచ్చడి, ఒక సైడ్ స్వీటా. బాగుందమ్మా ఇప్పుడు. మరకేస్తున్నాయి పడగలవే వచ్చినా నీకు భయమే లేదు అసలు. దాన్ని చూపించావా? ఇంకో చూస్తే పొట్టిది చిట్టిది తల్లి అంటారు కదా, మస్తు తీటది. కాదు నిజంగా అండి, ఒక్కొక్కరు దాంట్లో జగపతి బాబుది మొన్న ఏదో చూస్తుంటే వచ్చింది, దాంట్లో ఎన్ని నెగిటివ్ కామెంట్స్. నేను అమ్మో ఎంత ప్రేమ ఉంది మన వాళ్ళకి, ఏడా ఒకటి తప్ప. నేను ఆ ఒక్కదానికి నేను మొత్తుకుంటుంటా. అందరికి ఇట్లా ఉన్నారు అసలు. అయితే ఎవరో అంటుంటే అదేంటిది తల్లి నా సాంతం కొనివే, అమ్మ డబ్బా కూతురు డబ్బా అమ్మ పడుతుందని. ఇంకేం చేస్తూ ఉండదు, ఒకరికొకరు మా డబ్బాలు మేమే కొట్టుకోవాలి. ఇక ఏం చేస్తాం చెప్పండి. అయితే మొన్న నేను ఫుడ్ ఛాలెంజ్ వీడియో పెట్టినా కదండి, మంచి గివే వేస్తా అని చెప్పి. అయితే నాకు కామెంట్లు అన్నీ కూడా రాముడు అంకుల్ చాలా మంచిగా ఉన్నాడు, నాన్న చాలా మంచిగా ఉన్నారు, అమ్మ పెద్దమ్మ పెద్దమ్మ ఎంత మంచిగా ఉన్నారని కామెంట్స్. అయితే నిజంగా ప్రతి ఒక్క కామెంట్ కండి ఇప్పుడు యూత్ చెప్తారుగా, ఎన్ని టేక్ పోవా ఏమో యూత్ చెప్తారుగా, ఏం చెప్తారు మీ అన్ని కామెంట్స్ కి అసలు దానికి ఇట్లా నేను ఫిదా అయిపోయినా మీ అన్ని కామెంట్స్ కి. అందులో ఒక్క కామెంట్ అంటే నేను ఒక్క కామెంట్కి ఇస్తా అన్నా కాబట్టి మోకా శ్రీవాణి పెట్టిన కామెంట్ అన్న తెలుసా, హనుమాన్ లాగా ఉన్నాడు.
అంటే మంచిగా ఉన్నాడు అని. అయితే ఇది నేను ఓన్లీ హనుమాన్ అనే వర్డ్ వాడినందుకు హనుమాన్ లాగా ఉన్నాడు తమ్ముడు, మంచిగా ఉన్నాడు అన్నావు కదా. వాడి నిజంగా మంచి బుద్ధితోని దైవగుణంతో మంచిగా నాకు కడుపుతో ఉన్నప్పుడు కూడా, నేను 3 months కడుపుతో ఉన్నప్పుడు కోతి పిల్ల, నేను చాలా నమ్ముతాను నేను హనుమాన్ని. ఏదైనా సరే ఎంత సెంటిమెంట్ అంటే అంత సెంటిమెంట్ నాకు. 3 months కడుపుతో ఉన్నప్పుడు నేను ఊర్లో ఉన్నా. అయితే పైనుంచి ఒకటి వచ్చి ఇట్లా పడ్డది. నేను పడుకొని ఉన్నా హాల్లో వరండాలో, బయట ఇట్లా పడ్డది కోతి. కోతి ఇట్లా పడి ఇట్లా రౌండ్గా అయిపోయింది. రౌండ్గా అయిపోయి నాకు కడుపులో అయిపోయింది. కోతి ఇట్లా అని నాకు అది రియల్గా అనుకున్నా. అమ్మ కోతి కడుపులోకి పోయింది. నేను ఇట్లా రౌండ్గా బాగా అయిపోయి కడుపులోకి అయిపోయింది. ఇట్లా ఒక వైబ్రేషన్ ఒంట్లో చూస్తే కళ. అప్పుడు నాకు 3 నెలలు ఉంది, పీరియడ్ రాలే. 2 months అయిపోయింది. అర్రే నాకు హనుమాన్ పుడతాడేమో అసలు ఇట్లా అని చెప్పి మస్తు ఆనందపడ్డా. చూస్తే స్కానింగ్ కూడా తీసుకున్నాం. ఇంకా మా పరిస్థితి అప్పుడు అట్లా ఉండే కదా, స్కానింగ్ తీసుకొని చేస్తామని ఇంకా అవన్నీ చెప్పకూడదు ఇప్పుడైతే అన్ని డైజర్లే. కానీ అయితే బాబు ఇంకా వాడు పుట్టినప్పుడు కూడా మొత్తం వచ్చే ఎర్రగమ్మా. అసలు ఇప్పటికి కూడా వాడు శరీరం కొంచెం పుల్లగా ఉంటాడు. మొత్తం పుల్లగొచ్చండి, కోతికి ఉండదు మొహంతో సహా. ఆ ముక్కు లేదు కానీ మొత్తం పుల్లగొచ్చు ఇట్లా ఒళ్ళంతా. మా రావు నవ్వుతుండు. తెల్లగా పండు లెక్క 4.5 కిలో అండి. 4.5 కిలో. మిగతా వాళ్ళు ఇన్ని కిలోలు అన్ని కిలోలు అని చెప్తారు కానీ అన్నీ అబద్ధాలండి, ఫ్రాడ్. అసలు కోడూరులో నా పిల్లలు పుట్టిన హాస్పిటల్లో నా కొడుకు పుట్టిండంట 4.5 కిలో. ఆమె సుగ్రమ్మ ఊరికి అంటుంది ఇంత పుట్టింది ఇంత. నా బిడ్డ ఏమో 2.5 కిలో పుట్టింది. అంత డబ్బులు 4.5 కిలో నా కొడుకు పుట్టిండు. తోటే ఉన్నదా సేమ్ హనుమాన్ లాగా. అయితే అట్లయింది. నేను ఏం చెప్తావు అనుకున్నాను. అయితే నువ్వు అట్లా హనుమాన్ పేరు వాడినావు కదా తల్లి. ఇన్స్టాలోకి వచ్చి శ్రీవాణి కదా డాడీ. ఇది వెయ్యాలి డాడీ, ఇత్తనాలు ఉంటే మనము ల్యాండ్లో. శ్రావణి అది వండుకునే శ్రావణి నా ఇన్స్టాకి వచ్చేసి నీ అడ్రస్ నేను నీకు మంచి గివేవే ఇస్తా. అంటే నీకు ఒక సర్ప్రైజ్ పంపిస్తా. సేమ్ అట్లనే మన వాళ్ళందరూ కూడా చాలా మంచి కామెంట్స్ అండి. నిజంగా మన ఛానల్లో ఉన్నంత పాజిటివిటీ ఎందులో లేదు. ఫస్ట్లో మీరు చూసి ఆ తిండి గిండి ఏంద్రా ఇది అనుకున్నారు కానీ ఉండగా మా మనస్తత్వాలకు అనుకోవచ్చు, లేకపోతే మేము ఉండే జెన్యూనిటీకి అనుకోవచ్చు, మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ఉండే ప్రేమకు అనుకోవచ్చు. మీరందరూ కూడా మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. చాలా పాజిటివిటీ వచ్చింది నిజంగా. మీ అందరికీ కూడా ఎక్కడన్నా ఒకటి నెగిటివ్ పెట్టే వాళ్ళకి అందరికీ మీతో పాటు నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా చెప్పుకున్నా. ఎందుకంటే నేను మీకు కూడా ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా అంటే మీ వల్ల నా బిడ్డ పైన నా ప్రేమ తెలిసింది. సేమ్ టైం బయట వాళ్ళకి నా బిడ్డ పైన నా పిల్లల పైన నా ప్రేమ ఏందో బయట వాళ్ళకి కూడా తెలిసింది మీరు పెట్టే ఆ నెగిటివ్ కామెంట్స్ వల్లనే. సో మీకు కూడా థ్యాంక్స్ అండి, మెనీ థ్యాంక్స్. అయితే మీరు ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెట్టింటారో వాళ్ళ కోసం నేను స్పందిస్తూ వీడియో పెడితే ఆ కింద పాల్తు కళ్ళమ్మ ఎడనో సావని పాల్తు ముండలు అట్లని కామెంట్స్ పెడితే నా మనసు చూడంగానే చిలుక్కుమంటుంది. మస్తు బాధ అనిపించేసి నేను అవి హైడ్ చేసేస్తా. ఎందుకంటే నేను ఏదో ఇట్లా అనేసినా కానీ మరీ అంత తిట్టద్దు అనే మనస్తత్వం ఉండే నాది. సేమ్ చెప్పినా కదా, మీ నెగిటివ్ కామెంట్స్ వల్ల నా పిల్లల పైన ప్రేమ మన వాళ్ళందరికీ నలుగురికి తెలిసింది. సేమ్ టైం అట్లే నాకు కూడా నా పిల్లల కంటే ఇంత కడుపులో మంట వస్తుందా, నాకు ఇట్లా వస్తుందా, నేను ఇంత సాఫ్ట్గా ఉంటా, నేను ఇంత వైడ్గా రెస్పాండ్ అవుతానా అని చెప్పి నాకు కూడా ఇట్లా తెలిసింది. సో మీ అందరూ ప్రేమకండి నాగినేని ఫ్యామిలీ ఎప్పుడు కూడా మీ అందరి ప్రేమకు మేము దాసోహం. నిజంగా చెప్తున్నా, మా ఫ్యామిలీ నాగినేని మీ ప్రేమకు ఎప్పుడు కూడా దాసోహం. అంతే, ఇది రాసి పెట్టుకోండి, రాసుకోరా సాంబా అంతే. అప్పుడప్పుడు కొన్ని డైలాగులు అట్లా పడితే అయితే ఈజీగా మనకు ఇది చేసేస్తాండి. వర్షం కూడా కూల్గా తగ్గిపోయింది. ఇంక నేను గట్టిగా అరవని అవసరం లేదు. ఇంతసేపు సౌండ్ వస్తుందని ఇట్లా వచ్చిన. అయితే నీరంతా ఎగిరిపోయేటట్లు ఇట్లా చేద్దాము. ఇదైతే మామూలుగా మనకు నిలువ పచ్చడి ఉండాలి చాలా రోజులంటే. ఇది డ్రై రైస్ చేయొద్దు, మనకి ఈరోజు దొరకలేదు కదా. పైగా మనం చేసేది గిట్టత్తనే. అది మహా అంటే నా బిడ్డ నేను కలిసి 4 రోజులు తింటాము. ఎందుకంటే నా కొడుకు పచ్చళ్ళు వాడు ఇష్టపడాడు. ఇక పచ్చళ్ళు అంటే ఇక మేమిద్దరమే, కారాలు పచ్చళ్ళు అంటే. సో 4 రోజులు కట్టం పట్టించేస్తాం. ఇక మా రావు తినడు, మా సీని తినడు, నా కొడుకు, ముగ్గురు తినరు వాళ్ళు పచ్చళ్ళు. ఇక పచ్చళ్ళకి కారాలకి కింగులు అంటే మేము ఇద్దరమే. అయిపోయింది మా నీళ్ళు ఎగిరిపోయినాయి కదా, ఆయిల్ తేలింది.
మామూలుగా ఇది సపరేట్గా నీళ్ళు ఎగిరిపోయేటట్టు ఉడికించుకొని మనం ఆయిల్లో దేవుతాం కదా. ఇక మనకి ఇదంతా లేదు కదా, ఇగో నీరు ఎగిరిపోయేటట్టు మనము వేసేస్తాం. ఇలా ఉడికిందనా ముక్క బ్రాయిలర్ కాబట్టి ఈజీగా ఉప్పు ఇప్పుడు నూనెలో కూడా ఉడుకుతుంది. గిన్నెలే కదా నాకు కాల్ టైప్ ఇచ్చినాం గుండెకాయలు పిల్లలకి. ఇవి 2 ముక్కలు మీరు అట్టిన్నాం. అయితే చికెన్ కర్రీ తీసుకొచ్చిన వారం అత్త కాల్పడు. రెండు ముక్కలు తిన్నాం తీరాలని చెప్పి అన్ని వేసి నేను అనుకుంటారా? మా దృష్టిలో 2 ముక్కలు మనకు పంట కింద పడ్డట్టు ఉండదు. లేకపోతే ఇగో నూనె ఇట్టనే పోసేస్తున్నాను ఏంటని. ఇది బాగా బ్రౌన్ ఇది మంచిగా మనకు డ్రైగా బ్రౌన్గా వచ్చేసినా. ఇగో ఎర్రగా అవుతుంది. పప్పాడ గుమ్మడి చూసినావారా? అది తినే గుమ్మడి తెలుసా? కొట్టే గుమ్మడి వేరు, మళ్ళీ తినే గుమ్మడి వేరు. ఊరి నుంచి తెచ్చానంటమ్మా. అదే అది తినే గుమ్మడి. లోపల ఆరెంజ్ కలర్ ఉంటుంది. మనకి అక్కడ ఏపీ సైడ్ ఆంధ్రాలో ఎక్కువ తింటారు గుమ్మడిని. గుమ్మడి పులుసు అని, గుమ్మడి హల్వా అని. మా కోటయ్య ఆంధ్రానే, గుంటూరు డిస్టిక్ వస్తుంది కదా. గుంటూరు డిస్టిక్ వస్తుంది. గుంటూరు ఏదో గుంటూరేనా? అయితే మొన్న లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు గుమ్మడికాయ తెచ్చిందంట. మనకి ఈడ లోకల్లో కనబడదు చూడు, మనకి ఇక్కడ లోకల్ అవన్నీ వేరు మమ్మీ, తక్కువ. ఎక్కడ పడితే అక్కడ దొరకవు. మళ్ళీ నువ్వు ప్రాతినార్ సైడ్ చూడు, మార్కెట్ లో ఉంటాయి, రోడ్ల మీద దొరుకుతాయి, చిన్న స్టోర్లలో దొరుకుతాయి, కూరగాయల్లో దొరుకుతాయి. అవును, ఆడ మళ్ళీ అది ఉంటాయి. సేల్ కూడా అయితే దాన్ని ఏమంటారు? ప్రాచీనగర్ అంటే అటువైపు కుక్కటిపల్లి. కుక్కటిపల్లి అంటే మినీ ఆంధ్ర అండి. మొత్తం ఫ్రెష్ రొయ్యలు, ఫ్రెష్ ఫిష్, సొరకాయలు, బీరకాయలు, పొట్లకాయలు అన్ని ఆడ దొరుకుతాయి. అన్ని దొరుకుతాయి. ఆ పండగలకు కూడా మంచిగా అన్ని దొరుకుతాయి. అంటే ఇప్పుడు ఏదైనా పండగ వచ్చింది అనుకోండి, ఆ పండగకి సంబంధించిన సామాగ్రి మామూలుగా వాళ్ళు చేసే ట్రెడిషన్ వేరుంటది కదా, అవన్నీ కూడా దొరుకుతాయి. అట్లా మళ్ళీ ఇక్కడ దొరకవు మనకి. ఈ గుమ్మడికాయలు ఇవన్నీ దొరకవు. రేర్ సూపర్ మార్కెట్స్ లోనే దొరుకుతాయి. అయినా హైదరాబాద్ లో మెయిన్ ఏరియాస్ లో సెటిలర్స్ మొత్తం. ఇక్కడ మనకి ఇటు విజయవాడ హైవే చూసుకుంటే వనసలపురం నుంచి ఎల్బీనగర్ ఇట్లా ఇటు విజయవాడ వాళ్ళు ఉంటుంటారు. ఇది బుడగలు ఇది లేకుండా అయిపోయినాయి కదండి. ఇగో కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇంకా నేను మళ్ళీ ఏం మార్చుడు గుర్చుడు ఏం లేదు, ఇంకాయల్లోనే వేసేస్తున్నా. ఎందుకంటే మనకి ఇది కావాలి, పడుతుంది. ఇక్కడ తిన్నా ఇదేమో ఫ్రెష్గా పట్టుకొచ్చిన అల్లం ఎల్లిగడ్డ. ఇగో అల్లం ఎల్లిగడ్డ ఇది తెస్తున్నా. కారం తిన్నా. బాగా ఈ అల్లం ఎల్లిగడ్డ కూడా మంచిగా థండర్ స్ట్రోమ్. పచ్చడి పర్ఫెక్ట్ ఉంది ఆ పచ్చడి. అమ్మమ్మ కారం ఎక్కడుంది? నువ్వు తింటావారా పచ్చడి? కారం ఎక్కడుంది అమ్మమ్మ? అయితే నేను ఈ ఎల్లిపాయలు ఇవన్నీ మామూలుగా అట్లా చేయలే కాబట్టి. కారము కారము ఏం కారం? కారం కారం అవ మిక్సీ గిన్నె ఇవన్నీ మిక్సీ గిన్నె అమ్మమ్మకి కారం సరిపడా కారం వేసిన, అల్లం ఎల్లిగడ్డ వేసిన. ఇదా కారము? అమ్మ స్పూన్ వేసిన కారమా? చెల్లే ఇప్పుడు అమ్మమ్మ చేసింది కదా సింపుల్ కదా మమ్మీ. కారము పచ్చడి చేసి చెల్లే. అవునమ్మా చెల్లే అమ్మమ్మ వేసింది కదా. చెల్లే లక్కీ చెల్లె అమ్మమ్మ వేసింది కదా. అదే కారం వాడుకో ఉండి చెప్పు చెప్తున్నా. ఇగో ఇది గరం మసాలా. మొన్న బోటి పచ్చళ్ళు వేసినా కదండి, ఆ రోజు మిగిలింది ఇది.
ధనియాలు నిన్నలే మొన్న ధనియాలు గరం మసాలా చెక్క లవంగం ధనియాలే వాసన చూసినావు బిడ్డ ఎట్లా వస్తుంది అసలు ఎప్పుడెప్పుడు నోట్లో లొట్టమని వేసుకోవాలా అని మమ్మీ. కొంచెం ఉప్పు పడుతుంది ఎందుకంటే ఉప్పు వేయలేదు ఇందాక నా దాంట్లో వేసినాం కదా. ఓన్లీ ముక్క వరకే మనం స్టార్టింగ్ లో వేసినాం. అవును ఎల్లిపాయలు అవి కూడా వేసి ఉంటే బాగుండు కానీ చికెన్ పచ్చడి లేయర్గా వేస్తారు పోపులే వేస్తారు ఏకులే ఏం కాదు అందుకే నేను అదే మ్యాండేటరీ ఏం కాదు కదా అని చెప్పి మామూలుగా స్టవ్ మీద వేస్తే మార్చి మార్చి చేయొచ్చు మమ్మీ. ఇంతే అండి అయిపోయింది చూడండి. ఆహో ఏం వాసన మమ్మ వాసన గరం మసాలా వాసన. ఆహా అమ్మా ఇంకా నిమ్మరసమేమ్మా అదే ఇవి పిచ్చి కింద పెట్టేస్తా ఇంకా ఇంకా పైన పొయ్యి పైన ఉండదు ఇంటిది. రాకు నాన్న అన్ని ఇటు పొయ్యింది నాన్న నీకేం కావాలి చెప్పు. లెగ్ పీస్ చూసారా కర్రీ కాదు కదా. మామూలుగా మీరు స్టాక్ ఎక్కువ పెట్టుకొని మేము తినలేము మాకు అవసరం లేదు కొంచెమే చాలు అనుకునేటోళ్ళు ఇట్లా బ్రాయిలర్ చికెన్తో స్కిన్ టేస్ట్ తెచ్చుకొని ఇప్పుడు నేను ఎట్లా చేసినా అండి అట్లా చేసుకున్నారు అనుకోండి సింపుల్గా మస్తు టేస్ట్ ఉంటుంది. ఇంకా మనకి ఇది ఇలా ఏం లేదు ఇంకా నిమ్మరసం వేసేసినాం అనుకో అప్పటి వరకు నిమ్మరసం తీసుకునే వరకు ఇది చల్లగా అయిపోతుంది. వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది. చల్లగా అయిపోయినాక నిమ్మరసం వేసుకొని పెట్టుకొని లాగి చేసేయడమే. చూడండి మొత్తం అంతా ఎక్కడదక్కడ మా పిల్లలు ఆడ పనస్తాలు ఉండగానే పడేసిరేంది అది. ఇగో మనకు ఇక చెట్లలో కాయలు వస్తుంటే మనకు అట్లా ఉన్నాయండి. మామిడి పండు కూడా చూడండి. అయితే మా కోట ఊరికి తెచ్చినట్ట చెప్పినా కదా ఇందాక ఇది కట్ చేసేసి అందులో బెల్లం పోసి మేడం గారు మంచిగా వస్తుంది అంటుండు. నాకైతే నేను ఇంతవరకు చేయలేను నాకైతే ఈ రెసిపీ తెలియదు. అయితే ట్రై చేస్తున్నా. ట్రై చేసి అసలు ఎట్లుంటుందో అండి మేము కూడా టేస్ట్ చేస్తాం. నేను కూడా ఇంకొంచెం పెద్ద ఇంకా పెద్దగానా కాదు ఈ మొదలే హోల్ తీయమన్నాడు. కొంచెం పెద్దనే ఇవి పట్టద్దా అంతా ఇప్పుడు ఆ బెల్లం తురుమయ్యే లోపల ఉండేది కూడా తీయాలిగా మమ్మీ చేయితోని. ఇత్తులా పెద్ద అంత తీయాలి. ఓకే ఇట్లా టాకా వేసినట్టు ఇట్లా ఇట్లా వేద్దాం మంచిగా లేపొస్తుంది మళ్ళీ పెట్టచ్చు. అంటే ఏంటిదమ్మా అంతే ఆమె తీసి మళ్ళీ పెట్టాలి. మళ్ళీ పెట్టాలి దాన్ని. ఏం పెట్టాలమ్మా అయితే చిన్నప్పుడు కోటయ్యలు వాళ్ళ అది చాలల్లో అంట మంచిగా ఇట్లా కాల్చుకొని జాగ్రత్త మమ్మీ. స్క్వేర్ షేప్ చిన్న మమ్మీ చేయి కోసుకునేటట్టు అబ్బా, భలే ఉంది చూస్తుంటే గుమ్మడికాయ మాత్రానికి. కదరా అందుకే మస్తు ఇయ్యే ఉంటుందో ఇప్పుడు అది. ఆ బెల్లం వేస్తే ఇంకా బాగా వస్తుంది. బెల్లం వేసి ఇంకా నెయ్యి కూడా పోస్తారేమో నాన్న. నెయ్యి పోసుకుంటే కూడా ఇంకా భలే ఉంటుందేమో. మమ్మీ కార్నర్ తీలే ఏహే తీసిన పట్టుకో తిన్నాం భలే వచ్చి మామూలుగా సూపర్ మార్కెట్ లో రా ఇవి తీసేయాలంటండి. లెగ్ పీస్ తీసుకోవే. మా పొట్టిదేమో లెగ్ పీస్ ది మా అమ్మమ్మ చంపింది. అమ్మ తింటుంది ఇప్పుడు అవి. మా ఇవి ఇత్తనాలు పెడతామరా ఇవి మన దగ్గర లేవు. ఇవి వస్తాయా? పప్పి పంకిన్ సీడ్స్ నాన్న ఇవి వస్తుండొచ్చు హెల్త్ రా. అవునవును. ఊర్లలో అప్పుడు ఇవన్నీ తింటుండేమ్మా. ఈడ అన్ని ఇత్తల దోశ ఇత్తులు అవి ఇవి సిటీలో తినకపోతుండే ఇప్పుడు అన్ని వాటికి ఎగబడ్డారు చూడు. ఇప్పుడు ఆ ఇత్తనాలే తింటారు. ఇగో మనం వారపంట చేసిరా దాంట్లో ఇవి కూడా వేయాలి. అమ్మమ్మ దాని లోపల ఏం వేస్తావు ఇప్పుడు? గుమ్మడి హల్వా అన్నారు మమ్మీ. ఆ హల్వా కూడా దీంతోనే వేసేది. అవునా? అమ్మమ్మ మా వాళ్ళు అంటే ఊర్లో మా ఊర్లో చేస్తుండే కానీ పాయసం చేస్తుండమ్మా. ఇది గుమ్మడికాయ పాయసము. మా అమ్మ ఈ హైదరాబాద్కి వచ్చినాక నేను మరి ఈ రెసిపీ చేయలే ఎప్పుడు. ఇదే ఫస్ట్. కొట్టే గుమ్మడికాయ ఇది కూడా ఇది కొట్టేది కాదా?
ఇది కొట్టరు మమ్మీ తినేదే. ఇది కూడా కొడతారా? అదే ఇంకా వేరేదేదో ఉంటుంది, తెల్లది కదా డాడీ. అది వండుకో వండినాక అట్లా అవుతుంది. ఇప్పుడు అదే ఏడడానికి పండిన మరి నన్నే అదే కలర్ వేరుంది కదా డాడీ. తెల్లగా ఉండేది ఇట్లా పచ్చగా అవుతుంది రెడీ. లేదు లేదు నాన్న. ఈ పైన రంగోస్ పెట్టుకొని రోజులు పెట్టారు ఇక్కడ ఇవే. ఖరాబ్ కాదు. ఏ ఇక్కడి నీకు దంచు వస్తుందా అని గింజలు ఏంటంటే ఆడ వేస్తే వస్తుంది కదా. నిదానం రాయి ఉండాలి ఉండాలి. బెల్లం నాకు తీసియాలి. ఇదా? ఇది బాగుంటది అంట మమ్మీ. బెల్లమే ఇది కూడా బాగుంది. ఇది మొత్తం ఖర్చు ఖర్చు ఉండదు. ఇది కూడా బాగుంది. ఆహా ఇదేమో మా కాడదంట, ఇదేమో కోటయాల కాడదంట. సరే వాళ్ళ కాడితే వేద్దాం. మా కాడితే ఏంటి బాగుంటుంది, మీ కాడితే బాగాలేదు అంటుంది. ఇది వాళ్ళ దగ్గర అదేంటిది ఆర్గానిక్ అంటారు వాళ్ళు చేసింది. అబ్బా ఇది చూడండి సెంటిమెంట్. బెల్లం మీద చిన్న బెల్లం ముక్క పెట్టించారు. ఇక తినిపో పండుగ చేసుకో. నీకు ఇష్టంగానే ఆ వెయిట్ తగ్గి ఉంటుంది. ఇగో ఇది చూడండి నిజంగానే ఎంత ప్యూర్గా. ఇది వాళ్ళ దగ్గర చేసేది ఇది గానుగ బెల్లం. దీనికి డిఫరెన్స్ చూడండి. అందుకే చెప్తుండు ఇది మీ కాడ బెల్లం, ఇది మా కాడ బెల్లం మేడం గారు అని చెప్పి. చూడండి ఈ బెల్లం ఎంత బాగుందో. అబ్బా ఈ బెల్లం చూడడం కూడా ఫస్ట్ టైం కానా నేను. కట్ చేసి మమ్మీ నాకు ఇంత బాగుంది నాన్న ఇది. సరే అది మాను పట్టుకపోయి కట్ చేసి సగం అక్కడ ఇచ్చేసి. అబ్బా ఇంత బాగుంది కలర్ స్వీట్ లెక్క చూడడానికి. నిజంగా నేను ఈ బెల్లం చూడలే. ఈ బెల్లంతో పల్లి పట్టీలు చేసుకున్నా బాగుంటుంది. మస్తుంది. ఈసారి తెప్పించుకున్నాం కోటయ్య దగ్గర. ఒక అమ్మో ఇది కూడా గట్టిగా ఉంది నాన్న. ఈ కాలం ఎట్లా ఇవ్వాలి నాన్న? నువ్వే రావాలి ఇక నాన్న. దానంతా అట్లా లేదు నాన్న. ఇది స్ట్రాంగ్ ఉంది, కలకండ ఉన్నట్టుంది. ఇగో వేస్ట్ అయితే బెల్లం అయితే మస్తుంది. దా నాకు ఈ బెల్లం నచ్చింది. పేపర్లో పెట్టుకుంటామా నాన్న? రాయిలో పేపర్లో పెట్టడానికి సరిపోతుంది. ఎక్కువ దాని మీద పెట్టు ప్రస్తుతానికి. అది నలగొట్టినలో ఉంటే ఈ బెల్లం అన్నట్టు మీడియం వస్తుంది. ఇదే స్వీట్ ఉన్నట్టుందండి. అసలు స్వీట్ కొనుక్కొని తిన్న అవసరం లే. చిన్నప్పుడు ఈ బెల్లం పట్టిలో బెల్లం ముక్క, ఈ బెల్లం ముక్కలో కొన్ని ఫేమస్వి ఆంధ్రనే, ఇంకా వేరే చెప్పని అవసరం లే. కొన్ని వంటలు కానీ కొన్ని ఐటమ్స్ కానీ ఆంధ్ర స్పెషల్ అంతే. ఇక వాటిని కొట్టేటి ఉండవు. ఇంకా కరిగిపోతుంది కదా. ఏలక్కాయ లేదు నా దగ్గర. తెచ్చినావా? పగది ఏలకుందండి చూడు. కింది తీసేయి. తీస్తా తీస్తా. అయితే ఇందులో 2 ఇలాచి, కొంచెం సాల్ట్ వేయాలంట. కొంచెం సాల్ట్, కొంచెం ఇలాచి కూడా వేసి కలుపుతాం. ఎలాచి అంటే ఇదేమి పేపర్లో వేస్తుంది అనుకుంటారా? ఇక్కడ కింద రాయి ఉంది.
మా రాముడు లోపల ఉండే రాయి కూడా చూపిస్తాడా ఏంది? చూడండి అమ్మమ్మ నేను చేస్తా. అమ్మమ్మ బెల్లం వేసినాక దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం. తర్వాత షేక్ చేయాలి. దాన్ని మనం ఎట్లుంటుంది అట్లా మళ్ళీ చెకప్ చేసేయడమే. ఇప్పుడు షేక్ చేయాలి. ఓకే ఇంకా ఇట్లా పిల్లలకి కింద మట్టి రాయాలంట. మట్టి రాస్తే అది కాలిపోదు అనమాట, మాడిపోదు. ఇంకా నాకు తెలిసి మనం ఇదే లోపటుండే కండనే పైన పొట్టుకున్నామేమో. నేనేమో నాకు కాల్చి పొట్టుతో సహా తినేస్తామేమో అనుకున్నా. ఇక మన నాన్న వంట పుణ్యమా అని నా కొడుకు చూడండి ఊపిరి బుర్రగట్టి కూర్చుండు. నా పిల్లల్ని అడిగి లేచినా బతికేస్తానండి, అట్లా పెంచిన వాళ్ళని. మావాడైతే వాడిని తీసుకపోయి ఎడారిలో వదిలేయండి, వాడు చల్లని పిల్లలకి మంచిగా ఐస్ వాటర్ ఇచ్చి తాక్కుంటాడు. అంత తెలివి నా కొడుక్కి. అంటే ఎడారిలో వేసిన అసలు నీళ్ళే కరువుండే ప్రాంతంలో ఎడారి, కానీ నా కొడుకు నా కోడలికి నా మనరాళ్ళకి ఐస్ వాటర్ ఇచ్చి తాకుతాడు. అంత తెలివి అనమాట. వర్షం మళ్ళీ స్టార్ట్ అయిందండి. మళ్ళీ నా నోరు పెరిగింది, వర్షం పెరిగింది. ఇట్రా, నువ్వు ఇట్రా. ఆగు ఆగు. ఏమైనా తెలియదా? నాకు కూర్చొని వస్తలేదండి. దాంట్లో ఒక పేపర్ ముక్కేయి. Oh,
ఆడ పడితే ఆడ పరిగొట్ట కూర్చుంటారు. ఇప్పుడు మన గుమ్మడికాయ ఇట్లా బాగా కావాలి. మనసు పట్టిందా? ఒక సైడ్ వర్షం పడుతూ ఒక సైడ్ ఇంకా మంట పెట్టుకొని వీడియో అయితే లాగైంది అనుకున్నాను. కానీ పడిపోతుంది మూడు పడుతుంది పట్టదంటే. దీన్ని ఇంకా ఉల్టా పల్ట చేయడం అవసరం లేదు. ఉల్టా పల్ట చేయడం అవసరం లేదు కదా ఇదంతే. నాకు అంత బాధ అలాగే మనసు అవుతుంది కదా అవనే ఉంది. పడగలనే కింద కూర్చోవే. అది అటు పెట్టి లాస్ట్ పెట్టి అటు పెట్టి కింద కూర్చోవచ్చినట్టు అడుగుతా మంచిగా అమ్మాయి కూర్చుంది. కూర్చో మంచిగా. అలా నీళ్ళు వస్తున్నట్టు బెల్లం కూడా కరిగిపోతుందా? మీరెవరైనా ఇట్లా తిన్నారా కామెంట్ చేయండి. అట్లనే మీరు ఏ ప్రాంతం వాళ్ళు మీరు ఇట్లా తిన్నారా కామెంట్ చేయండి. రాయలసీమలో అయితే నేను ఇట్లా తినలేదు, తెలంగాణలో తిన్నారా. నాకు పెళ్ళైన తర్వాత తెలంగాణలో కూడా మేము తినలే. పాయసం చేసుకుంటా, అయితే ఇది ఆంధ్ర స్పెషల్ అనుకుంటా. కానీ అసలు టేస్ట్ చూసి మనం చెప్పాలి. నిజానికి మంచి మంచి వంటలు ఆంధ్రాలోనే పుట్టినాయంట. రాయలసీమలో తెలంగాణలో అగ్గడబగ్గడ వంటలే. అట్లంటే మళ్ళా తిట్టకండి, అంతా మనదే. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ప్రీతంగా ఉంటారు కదా. ఒక దగ్గర ప్రీతంగా ఏంటి రాయలసీమ రుచులు, ఒక దగ్గర ఆంధ్ర భోజనాలు, ఒక దగ్గర తెలంగాణ రుచులు అని పెడితే ఎక్కువ జనాభా మరి ఆంధ్ర రుచులకు పోతారు. అందుకని అంటున్నా నేను. ఇక రాయలసీమ రుచులు అంటే నా లెక్క కారం అంటే సొమ్ము ముక్కులు కలిసి వాళ్ళు అందులో పోతారు. తెలంగాణ రుచులు అంటే ఇక మంచిగా సెంటిమెంట్ ఉన్న వాళ్ళు కొన్ని రుచులు వాళ్ళంట. అంటే ఎక్కువ శాతం ఆన్లైన్ పోతుంటారు కస్టమర్స్. ఎందుకంటే హైదరాబాద్లో అన్నీ ఎక్కువ ఉంటాయి. అట్లుంటావా? నా బిడ్డకి అట్లేసింది. హైదరాబాద్లో ఎక్కువ వాళ్ళే ఉంటారు కదా మమ్మీ, అందుకే అంట. అట్లా కాదు నాన్న, కొన్ని రెసిపీస్ మంచిగా ఉంటాయి ఎవరి వాళ్ళకే నచ్చుతాయి. అంతే. కొన్ని బాగున్నా కొంతమందికి నచ్చవు. ఏదో పెద్ద ఇట్లా కొందరు మంచి బిర్యానీ వేసి బాగా తిన్నా కూడా కొంతమంది కారం అనేవి నచ్చుతారు. ఇగో అట్లా మా వాళ్ళు వంటలు పని చేస్తారు, నేనేమో అట్లా చేయను. మా పిల్లలకి ఏమో అవే నస్తాయి. ఇగో అట్లనే. ఇది మరి ఉడికిందా, ఇది ఉడకలేదా, ఎంతసేపు ఉడుకుతుంది, ఇది ఏంటి అనేది వివరాలన్నీ కూడా ఇవన్నీ కూడా మా పొట్ట వేసి చెప్పాలి ఇప్పుడు. అప్పటి వరకు నేను ఎక్స్పెరిమెంట్ చేస్తా. దిగబడతలేదు ఉడికితే అంటే ఉడకలేదని అర్థం. అది మరిగి మొత్తం ఉడికిపోయి అక్కడ దిగిపోయేటట్టు ఇలా ఇంకా నెయ్యి పోస్తుంది కదా. హెల్తీ కూడా తెలుసా? మస్తు హెల్తీ మరి.
ఏమమ్మా ఇగో ఇది చల్లగా అయిపోయిందండి, చూడండి ఎట్లయిపోయిందో. ఇగో నిమ్మరసం వేస్తున్నా. నిమ్మ గుజ్జు మమ్మీ. అంతా అవే వస్తున్నాయి రా, అది రసం రావట్లే. సరిపోతే నిమ్మకాయలు తెచ్చినాము. తిరుపతి అంటే అవే కదా ల్యాండ్లో. ఎన్ని ఉన్నాయి? 4 రకాల చెట్లు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కదా, అన్ని కాయలేగా. అన్నమేమా మమ్మీ ఎంత బాగుంది మమ్మీ. ఏంటబ్బా ఇట్లా ఆకు పెట్టుకొని ఇది కూరనా పచ్చడినా అనుకుంటారు. ఆకు తిరిగిపోతే మాకు వచ్చి అమ్మోలేనే. మాకిడ భయం వేసేది ఇదే. ఈ వర్షం ఏందో మా మమ్మీ మాటలు మీకు వినపడకుండా చేస్తుంది. ఇగో వేస్తున్నా. చిక్కలేము తెలుసు చాలు. మీ దగ్గర పాడిగాని అనకండి. మండుకొని పంట కలుపుతుంది ఇవ్వండి మా మమ్మీ. మంటే అయితే ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా? ఈరోజు నా కొడుకు వస్తాడు. ముద్దక మొన్న ఏమనగా ఏమన్నాడు? నేను ఎప్పుడు అబ్బా అబ్బా అంటూ ఉంటావు, ఇట్లా అన్నావు కదా. ఇప్పుడు బెస్ట్ రివ్యూ వద్దామది. వద్దనద్దు, నాకుంది. వాడికేమో ఇంత కలుపుతుంది మా అక్కకి చక్కగా అని అనుకున్నాడు. ఇప్పుడు రివ్యూ అనేది నా కొడుకు ఇస్తాడు. మొన్న వాళ్ళకి ఇస్తుంటే అబ్బా ఎన్ని రోజులు అయిపోయింది అక్క. నాకు ఎప్పుడు తినాలనిపిస్తుంది, తిన కావాలని. ఎట్లా మస్తు ఉంది మమ్మీ. చాలా మస్తు టేస్ట్ ఉంటుంది. మా మమ్మీ పప్పు కలిపి 1 year అయిపోయింది. ఆహా, నిమ్మకాయ పులుసు తెలుస్తా, నిజంగా సింపుల్గా ఆ మసాలా ఫ్లేవర్ తెలుస్తా. నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి. అక్కడే అర్థం చేసుకోండి అసలు ఎంత టేస్ట్ ఉంది, నాకు అంత నచ్చిందో. మస్తు మరీ మస్తు మమ్మీ. తినేసాక చూపిస్తా ఉండే నిమ్మకాయ మంచిగా తినేసేయాలి. తినేసాక గుమ్మడికాయ తింటే చూపిస్తా. ఇది పెట్ట నీకే కావాలని ఇదో మంచిగా ఇట్లా పెట్టి, ఎందుకంటే మనకి ఇది పెడితేనే అది కలర్ఫుల్ అనేది. బెల్లం కూడా కరగలే. బెల్లం కూడా కరాలేగా. కోటయ్య ఇటు రావాలి సార్, శుద్ధి పరిస్థితి. బెల్లం కరగలే ఇంకా. శుద్ధుదా ఇంకా మంట పెట్టాలా లేకపోతే? కింద కట్ చేయనా? ఇదో ఏమైంది? ఉడికిందా ఉడకలేదా? కింద బాగుంటుంది. కింద ఉడుకుతుందేమో, పైన ఉడకలే. ఇంకా ఉడకబెట్టాలా? ఆ బెల్లం అంతా కరిగిపోవాలా? కరిగిద్ది మొక్క పట్టింది. ఇప్పుడు ఇది మంట పెట్టినా మరి కింద అడుగు కోసుకుందామా? అడుగు కోసుకుంది పట్టు. ఇంక మళ్ళీ ఏం ఉడక పెడతాం? బరీ పెడతాం బెల్లం, బరీ పెడతాం. ఏం గిన్నె లాంటిది. కింద ఉడికింది.
ఇగో 7 వరకు అట్లా రౌండ్ అప్ కాదు, కోసి పైన తీసేసే అది. 7 వరకు ఉడికింది. పోయి మమ్మీ సైడ్ అటువైపు కూడా ఉడికినట్టుంది, పక్కనే ఉడికినట్టుంది. ఇదేం పరయ్య, నువ్వు మళ్ళీ దీన్ని ఏదో ఒక ఐటమ్ చేస్తావు నాకు తెలియదా? చింతపండు పోసి పులిచి పెడతావా? గుమ్మడికాయ కూర, గుమ్మడికాయ పాయసం, గుమ్మడికాయ అరే ఆకు కట్ చేద్దామంటే నా అక్కపక్కల సాధనకి ఆకునే పోయింది. అయితే కోట ఏమంటుందంటే దీన్ని మంచిగా పులిచేసి పులిచి పెడతాడంట. దిస్ ఈజ్ మై గుమ్మడికాయ రెసిపీ. చూపిమమ్మ మంచిగా ఇట్లా టేస్ట్ చేసి చూపిస్తా. మస్తు అనిపిస్తుంది. ఆమె ఎప్పుడు ఇలాంటి వంటలేక. మా రాముడు ఫేమస్ అయ్యింది, ఫేమస్ అయిపోతున్నా తెలంగాణ స్టైల్. అదేంటిది కళ్ళు తిరిగి పడిపోతావా ఏంటంటుంది. ఇది వాసన స్పెషల్గా వస్తుందండి, పని వస్తుంది రైట్గా. హ్యాపీ బర్త్డే టు యూ కోటయ్య. కోటయ్య ఇగో బర్త్డే నీకే ఫస్ట్. హ్యాపీ బర్త్డే టు యూ కోటయ్య. మా కోటయ్యకి బర్త్డే. ఈ రెసిపీ కూడా ఇవ్వట్టు. ఫస్ట్ టైం మా పిల్లలకి ఇట్లా వేసిన మా కోటయ్యకి ఇస్తుందా? ఇస్తుందా? ఎట్లుంది? కాలుతలే అమ్మే పాకం అద్దె ఇచ్చినానన్నా. పాకం ఏంటి మరి పెళ్ళలేక పడుతున్నానా? రాముడు లక్కీకొండ, సిద్ధ మమ్మల్ని ఇంట్లోనే లక్కీకొండ స్వీట్ వెరైటీ స్వీట్ కొట్టి పంపిణీ కేక్ కొట్టి రావే. ఈ కింద ఉడికిన దగ్గర మస్తుందా అక్క టేస్ట్. కదా పైన బాగాలేదు కానీ గట్టిగా. బాగా ఉడికితే బట్ టేస్ట్ ఇప్పుడు ఈ ఉడికిన దగ్గర భలే టేస్ట్ ఉంది. ఉడికి ఇంకా బెల్లం దీనికి పట్టాలక్క. అవును, అంటే ఉడికితే పట్టేస్తుందనా. ఇంకో పీస్ పెట్టినా మెత్తబడ్డదనుకో, మెత్తబడ్డదంటే ఈ బెల్లం అంతా దానికి బాగా బెల్లం పట్టేస్తుంది. వేసినావా దీనికి? మరి బెల్లం ఎక్కడ తెచ్చి అవును, కందిగడ్డ టైప్ ఏదో. చూతడు దుంప. కింద కింద వైపు సూపర్ టేస్ట్ ఉంది, కానీ ఇది ఇంకా ఉడకబెట్టాలి అసలు. ఉడికింది గ్రైండర్ మస్తు టేస్ట్ ఉంది. ఇదిరా మంచిగా ఇట్లా గుల్లలు గుల్లలుగా స్వీట్ ఉన్నట్టు అది అమ్మా. మరీ పిసర్ పిసర్ ఇట్లా లేకుండా
బెల్లం టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంది కదా. బెల్లము బాగా పట్టాలి. కింద బాగా ఉడికిందాడి. ఇక్కడ ఇది ఉడకలే కానీ ఉడికిన దగ్గర బాగుంది టేస్ట్. అది ఏంటమ్మా మట్టి బాగా ఉంచి మొత్తం మట్టి మంటలో ఇచ్చి పెట్టాలి. చుట్టుముట్టు మంట బాగా కావాలన్నా నీకు ఒక పీసు? అది ఉడకలే అమ్మ. ఉడకలే గట్టిగా ఉంది. ఉడికిన దగ్గర టేస్ట్ ఉంది. ఈ అడుగుది అయితే భలే ఉంటుంది కానీ పై పైన గోక్కోవాలి, కింద మట్టి కూర్చుండి. చాలా మరి ఇది అసలేం టేస్ట్ ఉంటుంది చూడు. ఇంకా తిండికోదు. తిన్నావా? ఫోటో ఇచ్చారు. అది అట్లనే పై పైన తీసేసి కొంచెం అట్లా ఉడికించుకుంటే తినేయచ్చు. కానీ టేస్ట్ అయితే మనం ఇంకొద్దిసేపు ఉడికించుకుంటే అయితే అసలు మస్తు టేస్ట్. ముక్కలన్నీ కోసి బెల్లం వేసి పొయ్యి మీద ఆవిరి కుడికి పెట్టేసాము. లోపలంతా తీసి పైన గీకేసి పొట్టికేసి కండ అంతా వేసేసి అట్లా చేస్తే ఇంకా బాగా వస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే ఇంకా ట్రెడిషన్ అది, అదే ఓల్డ్. ఇట్లయినా చేసుకుంటే బాగుంటది అన్నట్టు. ఇప్పుడు ఇదేనా పొట్టంతా దీనికి విడిందిరా, విడింది బెల్లం వేసేసి మంచిగా ఉడకబెడితే ఎంత బాగుంటుందో. అవును. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.